శైలేంద్ర, రిషి ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఒక టేబుల్ మీద పెట్టి రంగాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక పైన ఇగో నువ్వు రిషిగానే ఉండాలి అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మహేంద్ర ఫోటో చూపించి ఇతను ఎవరో తెలుసా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రంగా అయితే మహేంద్ర సార్ అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శైలేంద్ర అయితే ఏంటి మా చిన్నాన్న ఫోటో కోసం మా చిన్నాన్న నేమ్ నీకెలా తెలుసు అని చెప్పేసైతే అడుగుతూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రంగా అయితే మీరే కదా సార్ ఇప్పుడు చెప్పారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శైలేంద్ర అయితే నేను చెప్పానా ఇప్పుడే కదా ఈ ఫొటోస్ అన్నీ ఇక్కడ పెట్టి నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మా చిన్నాన్న నేమ్ నీకెలా తెలిసింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రంగా మాత్రం మీరే కదా సార్ ఇప్పుడే చెప్పారు. మళ్ళీ ఏంటి ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నారు. మీరే చెప్పారు అని చెప్పేసి అయితే తనని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శైలేంద్ర అయితే నేనే చెప్పి ఉంటానులే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రిషి వాళ్ళ అమ్మ అందరి ఫోటోలు చూపిస్తూ ఉంటాడు. ఇదిగోని ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు రిషిలాగానే ప్రవర్తించాలే తప్ప రంగాలాగా ప్రవర్తించకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రంగా అయితే సరే సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇదిగో మా పెద్దనాన్నకి మా పెద్దమ్మకి కూడా ఎలాంటి అనుమానం కూడా రాకూడదు. ఇదిగో నువ్వు ఒక్క కొడుకు మాత్రమే వాళ్ళకి ఇంకా ఎవ్వరూ పిల్లలు లేరు అని చెప్పేసి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.